She's not angel. She's a devil. ఓ అవునా, ఒక్క నిమిషం. మరి ఈ డబ్బెక్కడిది? అంతేకాదు, మీ అకౌంట్ బుక్లో 40 లక్షలున్నాయి. ఇవన్నీ ఎక్కడివి? ఇంత డబ్బు ఉంచుకుని నేనడిగితే లేదు అని చెప్పారు. ఎందుకు బావగారు? చెప్పండి, ఎందుకు డబ్బు లేదు అని చెప్పారు? ఓ, అంటే మీరు మాకు డబ్బులు ఇచ్చేస్తే మేం ఎక్కడ ఎదిగిపోతామో, మీ మాట ఎక్కడ వినకుండా పోతామో అని మమ్మల్ని చెప్పు కింద తేలులా తొక్కేయాలని చూస్తున్నారా? వైష్ణవి, నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? అర్థమవుతుందక్కా. ఇప్పుడిప్పుడే మీరేంటో, మీ మనస్తత్వాలేంటో పూర్తిగా అర్థమవుతున్నాయి. ఇన్ని రోజులు మా బావగారు ఒక దేవుడు అనుకునేదాన్ని. కష్టం వస్తే కన్నీళ్లు తుడిచే ఓ గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అనుకున్నాను. కానీ మీరు ఇలాంటి ఓ అబద్ధాల కోరని, ఎదుటి వాళ్ళు ఎదుగుతుంటే ఓర్చుకోలేని మనిషి అని తెలిసాక మిమ్మల్ని మా బావగారు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఛీ! ఇంకాపు. ఇంకొక్క మాట మా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడితే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. నన్నేం చెయ్యాలో తర్వాత ఆలోచిద్దురు, కానీ ముందు వాళ్ళేం చేస్తున్నారో ఆలోచించరా? మీరిలా అన్నయ్య అన్నయ్య అంటూ గుడ్డిగా నమ్మబట్టే వీళ్ళు మనల్ని ఒకలా చూస్తున్నారు, వీళ్ళందర్నీ ఇంకోలా చూస్తున్నారు. అక్క, అనవసరంగా తొందరపడకండి. బావగారిని తప్పుగా అర్థం చేసుకోకు. కారణం లేకుండా ఆయనేమీ చేయరు. అవునదినా, అన్నయ్య డబ్బు ఉంచుకొని నీకు లేదు అన్నాడంటే ఆ డబ్బు ఇంకేదో ముఖ్యమైన అవసరానికి అయి ఉంటుంది. అవును, చాలా ముఖ్యమైన అవసరానికే దాచారాయన. ఇదిగో మీ ఆవిడ గారిని విడిపించారు కదా. విడిపించండి బావగారు. ఈవిడ గారేమో చెయ్యని తప్పులు మీదేసుకుని జైలుకు వెళుతూ ఉంటారు, మీరేమో డబ్బులన్నీ పోగేసుకుని తనను విడిపిస్తూ ఉండండి. కానీ మేమొచ్చి అందరికీ పనికొచ్చే పని చేస్తామంటే మాత్రం డబ్బులు ఇవ్వకండి. ఇదేనా మీ పెద్దరికం?
చెప్పండి బావగారు, సమాధానం చెప్పండి. లక్కీ 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 లక్కీ! లక్కీ లక్కీ! ఏమైంది నాన్న? లక్కీ! నాన్న, లక్కీ! లక్కీ! ఏమైందిరా? లక్కీ! ఏమైంది లక్కీ! నాన్న? నన్ను తెరు! లక్కీ! లక్కీ! నాన్న, లక్కీ! లక్కీ నేనా ఏమైంది నాన్న? లక్కీ! లక్కీ లక్కీ! లక్కీ లక్కీ! లక్కీ లక్కీ! 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 నాన్న, లక్కీ! ఏమైంది నాన్న? లే! లేరా? లక్కీ! నాన్న, లక్కీ లక్కీ! లక్కీ లేవరా? నానా లక్కీ ఏంటండి ఏమైంది? కంగారు పడకు మహాలక్ష్మి. లక్కీ నాన్న, లక్కీ! 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 వైష్ణవి అక్క, లక్కీ! లక్కీకి ఏం కాదు, ఏమీ కాదు. చూడు మేమంతా ఉన్నాం కదా. ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. మన ప్రాణాలు అడ్డేసైనా సరే లక్కీని కాపాడుకుందాం. లేదక్క, అసలు ఇదంతా నా వల్లే. లక్కీ గాడికి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నేనే. దేవుడు మన తలరాతని కష్టాలతో రాస్తే దానికి నువ్వేం చేస్తావు వైష్ణవి? ఊరుకో. లేదండి, వాడు తలనొప్పి అని ఎన్నోసార్లు చెప్పాడు. ఛీ, కానీ నేనే వినిపించుకోలేదు. పాపిచ్చుదని వైష్ణవి ఏం చేస్తున్నావు? ఇంకేం చేయనక్క. ఆనందంగా ఉండే వాడి జీవితాన్ని ఇలా హాస్పిటల్ పాలు చేశాను. ఇంకెందుకు బతకాలి? నేనెందుకు బతకాలి? అసలు అలా జరిగేదేదో నాకు జరిగి ఉంటే బాగుండేది. లక్కీకి ఏం కాదని చెప్తున్నాను కదా, ధైర్యంగా ఉండు. నా వల్ల కావడం లేదక్క. వాడిని ఇలా హాస్పిటల్ బెడ్ మీద చూడడం నా వల్ల కావడం లేదు. మాకు మాత్రం బాధగా లేదా వైష్ణవి? కానీ ఏం చేస్తాం, తప్పదు. సమస్య వచ్చినప్పుడు పోరాడాలి కదా. మహాలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ దగ్గర నేనెందుకు దాస్తాను చెప్పు. అయితే నా మీద ప్రమాణం చేసి చెప్పండి. భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు అని నువ్వు చెప్పిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ దగ్గర నేను ఏ విషయమో దాచిందే లేదు. అలాంటిది ఇప్పుడు మాత్రం నేను ఎలా దాస్తాను చెప్పు. ఏమండి, ఏంటి మహాలక్ష్మి అలా చూస్తున్నావు? అదేనండి, ఇంకెన్నెన్ని విషయాలు దాచారా అని చూస్తున్నాను. నేను నీ దగ్గర దాయటం ఏంటి మహాలక్ష్మి? ఇంకా ఆపండి, చెప్పిన అబద్ధాలు చాలు. ఇంకా నన్ను మోసం చేయాలని చూస్తున్నారా? అక్క, ఏం మాట్లాడుతున్నావు అక్క? బావగారు నిన్ను మోసం చేయడం ఏంటి? చేశారు. నన్నే కాదు, ఈ ఇంట్లో అందరినీ మోసం చేశారు. ఇన్ని రోజుల్లో మీరు కనీసం ఒక్కరైనా నిజం చెప్పారా?
చెప్పలేదు. లక్కీకి ఇంత పెద్ద సమస్య ఉందన్న విషయాన్ని దాచి నా ధైర్యాన్ని, నా నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టేశారు. నేనప్పటికీ అనుమానం వచ్చి అడిగాను అసలేం జరుగుతోంది అని. కానీ మీరు నిజం చెప్పకుండా మాట దాటేస్తూ వచ్చారు. ఎందుకండి? ఎందుకు మాకెవరికి ఈ విషయం చెప్పలేదు? ఎందుకు ఇంత పెద్ద రహస్యాన్ని దాచిపెట్టారు? అమ్మా, నేను చెప్పేది విను. నువ్వు మాట్లాడుకో. నువ్వు నా దగ్గర నిజాన్ని దాచావు. ఆ రోజు లక్కీని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినప్పుడు నిన్ను అడిగానా లేదా? ఎందుకు నిజం చెప్పలేదు? అంటే మీ ముగ్గురికి తెలిస్తే చాలు అనుకున్నారా? లేకపోతే మాకెవరికి చెప్పాల్సిన అవసరమే లేదనుకున్నారా? చెప్పండి, చెప్పండి. అది కాదక్క, ఈ విషయం మీకు చెప్దామని అనుకున్నాం, కానీ బావగారే చెప్పొద్దు అని చెప్పారు. ఓహో, ఆయన చెప్పొద్దు అంటే మీరు చెప్పకుండా ఆగిపోయారా? ఈ రోజైతే చెప్పకుండా దాచారు, రేపు ఏమైనా సరే ఇలాగే చెప్పకుండా ఉంటారా? చెప్పి మీ అందరినీ బాధ పెట్టే కన్నా చెప్పకుండా కొద్ది రోజులైనా మీ అందరినీ సంతోషంగా ఉంచడం మంచిదే కదా మహాలక్ష్మి. ఏంటండి మంచి? ఏంటి మంచి? ఇలాంటి విషయాలు చెప్పకుండా ఉండడం మంచా? మీరొక్కరే ఈ బాధనంతా భరించడం మంచా? చెప్పండి. అమ్మా, మీరు చెప్తే ఇలా బాధపడతారని అన్నయ్య చెప్పలేదు. లక్కీని ప్రాణంగా ప్రేమించే మీ అందరికీ తన బ్రెయిన్లో ఇలా బ్లడ్ క్లాట్ అయిందనే విషయం తెలిస్తే మీరు తట్టుకోలేరని మీకు చెప్పలేదే తప్ప మీ అందరి దగ్గర ఈ విషయం దాయాలని కాదు. ఆ రోజు లక్కీ స్కూల్లో పడిపోయాడని ప్రిన్సిపల్ చెప్పగానే హాస్పిటల్కి వెళ్ళాం. లక్కీకి ప్రాబ్లం ఉందని డాక్టర్ ఆ రోజే చెప్పారు. ఆపరేషన్కి 40 లక్షలు ఖర్చు అవుతుంది, అది కూడా వెంటనే చెయ్యాలి అన్నారు. బావగారి దగ్గర డబ్బున్నా కూడా షాపు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదు అని వైష్ణవి అక్క అంత గొడవ చేసినా, అంతలా నిలదీసినా బావగారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? ఆ డబ్బు ఆయన తన కోసం దాచుకున్నది కాదు, లక్కీ ఆపరేషన్ కోసం దాచింది. ఏంటి పద్మావతి నువ్వు చెప్పేది? ఆ డబ్బు నా బిడ్డ కోసం దాచిన డబ్బా? అవునక్క. అంతేకాదు, లక్కీకి ఎప్పుడేం జరుగుతుందో అని ముందు జాగ్రత్తగా బావగారు ఏం చేశారో తెలుసా?
అన్నయ్యకి 5 లక్షలు ఇస్తానని చెప్పి డాక్టర్ని పర్సనల్ రిక్వెస్ట్ మీద లక్కీ కేర్ టేకర్గా అపాయింట్ చేశారు. అది మాత్రమే కాదు వదినా, ఆపరేషన్కి డబ్బు ఎక్కడ తక్కువ పడుతుందో అని మన పొలం కాగితాలని తాకట్టు పెట్టి బ్యాంక్లో లోన్ తీసుకున్నాడు వదినా. ఏంటండి, ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారా? అలాంటిదేం లేదు మహాలక్ష్మి. ఎప్పుడైనా అవసరం పడితే తీసుకోవడానికి మనకు కొంచెం ఐడియా ఉండాలి కదా. అందుకని మన పొలం మీద ఎంతవరకు వస్తుందో కనుక్కోమని చెప్పడానికి రమ్మన్నాను. ఆ డబ్బే ఇందాక మీరు చూసింది. లక్కీ కోసం బావగారు ఇంత చేస్తుంటే మీరేమో ఆయన్ని తప్పు పట్టి నిందించారు. అన్నయ్య ఎప్పుడూ తప్పు చేయడు వదినా. అలా చేసిన రోజు ఆయనే ఉండడు. మీరు షాప్ కొంటానంటే డబ్బు లేవన్నది మీరు ఎక్కడ బాగుపడిపోతారో అన్న అసూయతో కాదు. మీకు ఆ డబ్బు ఇస్తే లక్కీ ప్రాణాలు ఎక్కడ కాపాడలేనేమో అన్న భయంతో. కానీ మీరు ఆయన్ని అర్థం చేసుకోలేకపోయారు. గొప్పతనంలో బావగారు ఎప్పుడు ఆ ఎవరెస్ట్ శిఖరమే అక్క. కనీసం ఇప్పటి నుంచి అయినా ఆయన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్లీజ్. బావగారు, అమ్మా వైష్ణవి, నన్ను క్షమించండి, నేను చాలా తప్పు అమ్మా చేశాను. వైష్ణవి, ఏంటమ్మా ఇది? పైకి లేమ్మా. లేదు బావగారు, మీరు నన్ను క్షమించానని చెప్పేంత వరకు నేను పైకి లేవను. నువ్వేం తప్పు చేశావనమ్మా నిన్ను క్షమించడానికి? పైకి లేమ్మా. అడగటం నీ హక్కు. నిజం చెప్పకపోవడం నాదే తప్పు. నువ్వు ముద్దు పైకి లేమ్మా. మహాలక్ష్మి, పైకి లేమ్మా. లేదు బావగారు, మీరు క్షమించానని చెప్పేంత వరకు లేవను. అమ్మా, పైకి లే. వైష్ణవి ఏంటి? లేమ్మా. ఏమండి, మీ ఉదార స్వభావాన్ని నేను తెలుసుకోలేకపోయాను. మీ గొప్పతనాన్ని గుర్తించలేకపోయాను బావగారు. అందుకే రాముడు లాంటి మిమ్మల్ని నా నోటితో అనరాని మాటలు అన్నాను. తప్పైపోయింది బావగారు. లోకల్లో అన్నయ్య అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడంటారు. ఈ రోజు అది నువ్వు నిజం చేసావన్నయ్య. లక్కీ కోసం, నా బిడ్డ కోసం నువ్వు అన్నేసి మాటలు పడ్డావా అన్నయ్య? వాడు నీ బిడ్డ కాదురా, మన ఇంటి బిడ్డ, మన బిడ్డరా. వాడి కోసం మాటలు పట్టవేంట్రా? ప్రాణాలైనా ఇచ్చేస్తాను. అన్నయ్య, వీళ్ళ ఓవర్ యాక్షన్ చూడలేక చచ్చిపోతున్నాను. డబ్బంతా తగలేస్తుందే కాకుండా ఎలా ఫీల్ అయిపోతున్నారో చూడు. విడదీస్తా, త్వరలోనే మీ అందర్నీ శాశ్వతంగా విడదీస్తా.
డాక్టర్ గారు ఇప్పుడు మా లక్కీకి ఎలా ఉంది? ఆపరేషన్ పూర్తయింది మేడం. నౌ హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. అక్క ఆ దేవుడున్నాడు అక్క, ఆ దేవుడున్నాడు. నా లక్కీని కాపాడాడు. ఆ దేవుడే కాదమ్మా, మీ బిడ్డను కాపాడింది ఆ కేశవ్ గారు కూడా. ఆయనే గనక ఇన్ టైంలో ఆపరేషన్ చేయించి ఉండకపోయి ఉంటే, సారీ టు సే దిస్, మీ బిడ్డ ప్రాణాలతో ఉండేవాడు కాదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ బావగారు. మీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను. మనలో మనకి రుణాలేంటమ్మా, ఊరుకో. డాక్టర్ మేము మా లక్కీని చూడొచ్చా? వై నాట్, వెళ్ళి చూడండి అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. పదండి. రేయ్, నువ్వు మౌనికని తీసుకురా, అక్కడ వచ్చి పెద్ద తప్పు చేసావురా. రేయ్, ఒక అమ్మాయిని వాళ్ళ ఇంట్లో తెలియకుండా తీసుకురావడం అంటే అసలు నువ్వేమనుకుంటున్నావురా? అసలే నాకు పెళ్ళైంది. ఏమైనా తేడా జరిగిందంటే అంతే సంగతులు. అది కాదురా, తనతో మాట్లాడినప్పటి నుంచి నాకెందుకో తను చూడాలనిపిస్తుంది. చూడాలనిపిస్తుందా? ఎందుకు అనిపించదు? రిస్క్ చేసేది నేను. నీతో ఫోన్ మాట్లాడించడానికే ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసా? అందరి దగ్గర అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. ఫ్రెండ్ పెళ్లి కోసం, ఫ్రెండ్ ప్రేమ కోసం ఆ మాత్రం చేయలేవా? అయినా పెద్దలేమన్నారు, 1000 అబద్ధాలు ఆడైనా సరే ఓ పెళ్లి చేయమన్నారు తెలుసా? అదే పెద్దలు ఇంకో మాట కూడా చెప్పారు తెలుసా? ఏంటో? అడ్డమైన పనులు చేస్తే తోలు తీసామని పెద్ద నీతులే చెప్తున్నారు. నీ విషయంలో, బావగారి విషయంలో చాలా తొందరపడి నోరు జారాను. దయచేసి నన్ను క్షమించమ్మా పద్మావతి. అక్క, నేను నిన్ను క్షమించడం ఏంటి? నువ్వు నా తోడబుట్టకపోయినా తోబుట్టువయ్యా. నిజం చెప్పాలంటే నీకు నన్ను ఏమైనా అనే అధికారం నీకుందక్క. అవునక్క, ఉమ్మడి కుటుంబం అన్నాక ఇలాంటి మనస్పర్ధలు రావటం సహజం. ఇన్ఫాక్ట్ అలా వస్తేనే చాలా మంచిది. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు ఎంత ఆనందపడతారో ఆనందపడండి. అతి త్వరలోనే మీ ఆనందాన్ని అంధకారంగా మార్చేస్తాను. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.